హనుమంతుల వారు పదవిని తొందరగా ఇప్పించడంలో ఎలా దోహదపడతారంటే, ముద్రాధికారం కావాలంటే శనీశ్వరుడు అనుగ్రహం కావాలమ్మ. ముద్రాధికారం అంటే అంటే ఒక ఎంఆర్ఓ లాగా, ఒక కలెక్టర్ లాగా. అంటే వాళ్ళు స్టాంప్ ఉంటుంది కంపల్సరీగా. మీరు చూడండి, ఏదన్నా మీకు మీ సేవకపోతే ఎంఆర్ఓ సంతకంతో ఉన్నదే మీకు అధికారిగా ఉండే, అలాంటి ముద్రాధికారం అంట అనమాట. ఇలాంటి అధికారాలకు సంబంధించిన అంటే ఏంటి, ఆయనదే ఇంకా అథారిటీ కదా. సో అలాంటి అథారిటీస్కి సంబంధించినటువంటి విషయాల్లో ఉద్యోగాలకు, అంటే ఒక ఐఏఎస్గా కానీ, ఒక డీజీపీ ర్యాంక్లో ఉండేటువంటి పదవులు, ఒక కలెక్టర్గా కానీ, ఇలాంటి పదవులు కావాలనుకున్నటువంటి వారు కూడా ఇప్పుడు ఈ 41 రోజులు ఇదే దీక్షగా చేస్తూ గారెలు నైవేద్యం చెయ్యాలి. 2 రకాలైనటువంటి బలాలు ఏర్పడతాయి ఈ గారెలు నైవేద్యం చేయటం మూలకంగా. ఇక్కడ గారెల్లో నలుపు రంగు ఉంటుంది. శని ముద్రాధికారాన్ని ఇచ్చేటువంటి అధికారి. రాహువు మినుములకు అధిపతి. రాహు మాయగా ఉండి వచ్చే పదవిని పక్కకు జరిపించే అధికారం రాహువుకు ఉంటుంది. సో ఇక్కడ శని ఇద్దామనుకున్నా కానీ ఒక్కొక్కసారి మనకి దగ్గర దాకా తెప్పించి మనల్ని కూడా కింద పడేస్తూ ఉంటాడు. ఈ ఇద్దరిని కూడా సమానంగా ఆగు అని చెప్పి పక్కకు నెట్టేసేంత శక్తి ఎవరికి ఉందంటే హనుమంతుల వారికి ఉన్నది.